హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లిక. ఈరోజు మనం జున్ను తయారు చేసుకుందామండి. దానికోసం నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను, కామధేను జున్ను పౌడర్ తీసుకున్నాను, శొంఠి ఇంత వేసుకోవాలి, మిరియాలు రెండింటిని పౌడర్ చేసి పెట్టుకోవాలండి, 1 కప్పు బెల్లం. ముందుగా మనం శొంఠి మిరియాలని పౌడర్ చేసి పెట్టుకుందాం. మనం బెల్లం పాలు వేసి పెడదామండి, ఇది కరిగిపోతుంది. ఈ లోపల మనం పొడి చేసేసుకుందాం. పౌడర్ అయిపోయిందండి, దీన్ని మనం పాలులో వేసేసుకుందాం. ఇందులోనే జున్ను పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలండి. బెల్లం జున్ను పౌడర్ బాగా కలిసేలాగా బాగా కలిపి, బెల్లం అది బాగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టీమ్కి పెట్టుకుందాం. ఒక గిన్నెలో నీళ్ళు వేసి పెట్టాను. కొంచెం వెయిట్ కూడా పెట్టాలి. దీనిపైన మూత పెట్టేసి 1/2 అవర్ పెడితే వేడి వేడి జున్ను రెడీ అయిపోయినట్టే. 1/2 అవర్ అయిపోయిందండి, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. జున్ను ఉడికిందో లేదో చెక్ చేద్దామండి. స్పూన్కి అంటుకోలేదు కదా, అంటే ఉడికిపోయిందనమాట. చల్లారాక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మన జున్ను రెడీ అయిపోయినట్టే. టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత జున్ను తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. జున్ను రెడీ. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.